అమ్మ జీవనాడి. ఈ జాతి జీవనాడంతా ఆ పిలుపులో ఉంది, ఆ రెండు అక్షరాల్లో ఉంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చెయ్యవలసి వస్తే మహానుభావుడు భాస్కరరాయల వారిని అమ్మవారు ఎంచుకుంది. నేను ఈ పునాది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఆ చెప్పినటువంటి అర్థం మన మనసుని పట్టుకోగలిగింది అనుకోండి, ఒక్క నామానికి ఎన్నేసి అర్థాలు ఉంటాయో. మా అమ్మని చూపించి ఈవిడ మా అమ్మ అన్నాను అనుకోండి, ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం చెప్పు అంటే, నీ మొహం ఏట్సా ఇంకో రకం వ్యాఖ్యానం ఏంటంటాను. ఈవిడ మా అమ్మ అంతే. కానీ శ్రీమాతాని వసిన్యాది దేవతలంటే బహుభంగిమల చెప్పగలిగారు పెద్దలు. ఎలా చెప్పగలిగారు అంటే, అమ్మవారే మళ్ళీ వాళ్ళల్లోకి వెళ్ళి చెప్పిన వాళ్ళకన్నా చెప్పిన వాళ్ళ హృదయంలో ఎన్ని రకాల భావాలున్నాయో 1000 నామాలకి అన్ని భావాల్ని బయటికి తీయించింది. ఒక్కరి చేత కాదు, ఇప్పటికీ అలా అనుగ్రహిస్తూనే ఉంది అందరినో ఆ తల్లి. కనుక చూడండి, భాస్కరరాయల వారు అంతటి ఖ్యాతి పొందారు. అంతటి మహాత్ముడై లలితా సహస్రనామ స్తోత్రమునకు వ్యాఖ్యానమని అందించి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో దాన్ని లోకానికి అందించారు అంటే ఆయన కారణజన్ముడై ఉండాలి. భాస్కరరాయల వారి గురించి నేను ప్రస్తావన చేయకుండా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం 4 మాటలేవో నామాలకి చెప్పుకుంటూ నేను వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా నేను ఒక దోషం చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్పిన మహాపురుషుడు గురించి ప్రస్తావన చెయ్యవలసి ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డ యొక్క కీర్తికి అమ్మ సంతోషించినట్టు భాస్కరరాయల వారి గురించి చెప్పుకున్నటువంటి ప్రాంతంలో అమ్మవారు ఆనంద తాండవం చేస్తుంది. అందుకే నేను ఇవాళ భాస్కరరాయల వారి గురించి 4 మాటలు చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలోకి వెళ్ళాలి అని, రేపటి రోజున భాస్కరరాయల వారి గురించి 4 మాటలు చెప్తాను అని మీతో విజ్ఞాపన చేయడానికి కారణం. పూర్వకాలంలో మన దక్షిణ భారతదేశంలోని విశ్వామిత్ర గోత్రోద్భవుడైనటువంటి గంభీరరాయల వారనేటటువంటి ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన భార్య పేరు కోనాంబ. అసలు విచిత్రం ఏమిటంటే, లలితాదేవి ఉపాసన దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉంది అనిపిస్తుంటుంది. ఎందుకంటే లలితాపీఠము అని ఒకటి ఉంది ఉత్తర భారతంలో. మనం యాత్రకు వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళు చూశారు కూడా. అక్కడ లలితాపీఠం అన్న పీఠం ఉన్నా ఎందుచేతనో కానీ పెద్ద ప్రచారం లేదు. బీహార్లో, బెంగాల్లో కాళీ ఉపాసన ఎక్కువ. అలాగే మీరు ఇంకొంచెం గయా మొదలైనటువంటి ప్రాంతాలకు వెడితే ఇతరమైనటువంటి పేర్లతో అమ్మవారి ఉపాసన ఉంది. లలితోపాసన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది. లేదు ఉత్తర భారతదేశంలో అని నేను అనను, కానీ ప్రకటంగా కనపడేది దక్షిణ భారతదేశంలో కనపడుతుంది. దక్షిణ భారతదేశంలోని జన్మించినటువంటి వారు గంభీరరాయల వారు. వారి భార్య పేరు కోనాంబ. ఆ దంపతులకి మన భాగ్యనగరంలోనే ఒక పిల్లవాడు జన్మించాడు. ఆయనకి చిన్నతనంలో వాళ్ళు ఉంచినటువంటి పేరు బాలభాస్కరరాయలు అని ఉంచారు. ఆ బాలభాస్కరరాయలకి తండ్రి గారు గొప్ప ఉపాసనా తత్పరుడు, అమ్మవారిని నమ్ముకుని ఉన్నటువంటి వాడు. చాలా చిన్న వయస్సులోనే వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం ఇది ఇవాల్టి రోజున లోకంలో ఏమైపోయిందంటే, ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఎంత చిత్రంగా తయారైందంటే, ప్రతి మంత్రం యొక్క శక్తి ఏమిటి అన్నది అనుభవైక వేద్యం అవుతుంది, కానీ ప్రకటనలకి అందేది కాదు. అది ఎప్పుడు లోపల అనుభవించవలసి ఉంటుంది మంత్రం యొక్క శక్తిని. ఇవాళ ఏమైపోయిందంటే, మంత్రాలు ఎందుకు అనేటటువంటి స్థితి పెరిగిపోయింది. కానీ నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను. నేను చాలా కాలం క్రితం ఒకానొక క్షేత్రంలో ఒక ఆయన తన కుమారుడికి అక్షరాభ్యాసం చెయ్యడానికి వచ్చి ఒక గదిలో కూర్చుని హయగ్రీవ మంత్రోపాసన తదేకంగా చేస్తున్నారు. ఆయన ఒక్క భోజనం చేయడానికి మాత్రం మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ హయగ్రీవ మంత్రోపాసన చేస్తుండేవారు. నేను వారిని గమనించి, నేను ఏ ప్రాంతానికి వెళ్ళి వారిని దర్శనం చేశానో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన్ని అడిగాను, నేను ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అడిగాను. అడిగితే, ఏమి లేదు నాయన, ఇంకొక 2-3 రోజులలో ఆయన తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయబోతున్నాడు. తాను అక్షరాభ్యాసం చెయ్యడానికి ముందే
తన అటువంటి శక్తిని పొంది వాడి చెయ్యి పట్టుకొని బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లవాడు అటువంటి శక్తిని పొందాలని హయగ్రీవ మంత్రోపాసన చేస్తున్నాడు అన్నారు. మీరు నమ్మండి నమ్మపోండి, ఆ పిల్లవాడు ఇవాళ ఆయన హయగ్రీవ మంత్రోపాసన చేసి అక్షరాభ్యాసం చేసిన పిల్లవాడు ఎవరున్నాడో ఆ పిల్లవాడు ఇవాళ దేదీప్యమానమై వాడు వేదములు చదువుకుని పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా వాణ్ణి చూసి పొంగిపోయేటటువంటి స్థితికి ఆ పిల్లవాడు చేరుకున్నాడు. ఇది నేను దగ్గరగా ఒక 12 సంవత్సరాల క్రితం చూసినటువంటి సందర్భం. ఇప్పటికీ ఆ శక్తి ఉంది. చిన్నతనంలో గంభీరరాయల వారు భాస్కరరాయల వారికి ఆ వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి అందించారు. అది ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వేళా విశేషం. ఆ మంత్రాన్ని పిల్లవాడు అంత భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేశాడు. ఆ అనుష్ఠించినటువంటి కారణం చేత అపారమైనటువంటి వాగ్వైభవాన్ని పొందాడు. వేదాంగములను చదువుకున్నాడు. మంచి జ్ఞాని అయ్యాడు. ఆయనకి అమ్మవారే గురుమండల రూపిణి ఒక చక్కటి గురువుని కూడా తల్లి అందించింది. ఆ గురువు నృసింహయజ్వ అని పేరు కలిగినటువంటి ఒక గురువు ఆయనకి లభించారు. ఆ గురువు గారి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చేసి అన్నీ తెలుసుకున్నాడు. ప్రకాశానందనాథ అనబడేటటువంటి దీక్షానామం కలిగినటువంటి శివదత్త శుక్ల అనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఆయనకి దీక్షా స్వీకారం చేయించారు. ఆయన ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడూ మహారాష్ట్ర దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలో కావేరీ నది వరకు పర్యటన చేస్తూ ఉండేవారు. ఎందరో శిష్యులు కలిగినటువంటి వారు భాస్కరరాయల వారు. ఇంతటి మహాపురుషుడు ఒకసారి ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. శివాజీ మనవడి పేరు షాహురాజు. ఆ షాహురాజు దగ్గర సేనానాయకుడిగా ఉన్నటువంటి వాడు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడికి బిడ్డలు లేరు. ఆయన భాస్కరరాయల వారి యొక్క శిష్యుడు. ఒకనాడు భాస్కరరాయల వారు ఆయన రాజ్యానికి వస్తే ఆయన వెళ్ళి భాస్కరరాయల వారి కాళ్ల మీద పడి నాకు బిడ్డలు లేరు అని పరితాపం చెందాడు. భాస్కరరాయల వారు అనుగ్రహించారు. నీకు తొందరలో కొడుకు పుడతాడు అని ఆశీర్వచనం చేసి భాస్కరరాయల వారు మళ్ళీ దక్షిణ దేశం వెళ్ళిపోయారు. ఆయన యొక్క ఆశీర్వచన ప్రభావం ఆ చంద్రసేన జాధవుని యొక్క భార్య గర్భవతి అయింది. ఆ తల్లికి నెలలు నిండుతున్నాయి. నిండుతుండగా దక్షిణ భారతదేశంలో భాస్కరరాయల వారి దగ్గర ఉపదేశం తీసుకుని శ్రీశైల భ్రమరాంబిక అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందినటువంటి ఒక మహానుభావుడు నారాయణ దేవుడు అనబడేటటువంటి భాస్కరరాయల వారి శిష్యుడు ఈ చంద్రసేన జాధవుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. కొద్దిగా గురువులతో ప్రవర్తించకూడనటువంటి తెంపరితనంతో ప్రవర్తించాడు చంద్రసేన జాధవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నారాయణ దేవుడి దగ్గరికి నా భార్య గర్భవతిగా ఉంది, నాకు పుత్ర సంతానం కలుగుతుందా పుత్రికా సంతానం కలుగుతుందా అని అడిగాడు. అలవోకగా నారాయణ దేవుడు అన్నాడు నీకు పుత్రికా సంతానం కలుగుతుంది అన్నాడు. వెంటనే చంద్రసేన జాధవుడు అన్నాడు నా గురువులు భాస్కరరాయల వారు, ఈ వచ్చినటువంటి నారాయణ దేవుడి గురువు గారు కూడా భాస్కరరాయల వారని తెలియదు ఆయనకి. మా గురువు గారు భాస్కరరాయల వారు నాకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు, మీరు పుత్రికా సంతానం కలుగుతుందంటున్నారు, ఏది నిజమన్నారు. ధూర్తుడా ఎంత పని చేశావురా, భాస్కరరాయల వారు మా గురువు గారు, వారు ఒక మాట అన్న తర్వాత జరగవలసిందే. గురుభక్తి అంటే అలా ఉంటుంది. అందుకే గురువు యందు భక్తి కలిగిన శిష్యుడి దగ్గర ఆ గురువుని నిందించి మాట్లాడకూడదు. అంతటి గురుభక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నారాయణ దేవుడు అన్నాడు మా గురువులు అంతటి ప్రజ్ఞాశాలి, ఆయన పుత్ర సంతానం కలుగుతుందన్న తర్వాత కొడుకు పుట్టవలసిందే. నేను వాక్సిద్ధి పొందినవాణ్ణి, ఆ గురువులకు శిష్యుణ్ణి, నేను పుత్రికా సంతానం పొందుతావన్నాను, నాకు తెలియదు మా గురువుగారు నీకు వరం ఇచ్చారని. తెంపరితనంతో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా నా చేత ఈ మాట చెప్పించావు కనుక నీకు పుత్రుడు కాక పుత్రికా కాక నపుంసక సంతానము జన్మించుగాక అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ చంద్రసేన జాధవుడికి ఒక నపుంసకుడు జన్మించాడు. ఆయనకి రామచంద్రుడు అని పేరు పెట్టుకుని పాపం వాళ్ళు బాధతో పిల్లవాడిని పెంచుతున్నారు. మరికొంతకాలానికి భాస్కరరాయల వారు మళ్ళీ వచ్చారు. వస్తే ఈ చంద్రసేన జాధవుడు భాస్కరరాయల వారి పాదాల మీద పడి వేడుకున్నాడు, అయ్యా మీరు పుత్ర సంతానాన్ని అనుగ్రహించారు, కానీ నేనే తెంపరితనంతో ప్రవర్తించాను, ఇలా జరిగింది,
గురువుల హృదయాలు ఎంత కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది. అలా మనస్తత్వం ఉండకపోతే ఆయన గురువు కాడు. ఎంత కోపంగా ఉంటారో అంత తొందరగా మన్నించేస్తారు. గురువు యొక్క దీర్ఘకోపానికి ఎవడైనా లోనైపోతే వాడికన్నా పాపి లోకంలో ఉండడు అనమాట. కాబట్టి ఆయన అన్నారు, ఎంత పని చేశావురా, బెంగ పెట్టుకోకు, నీ కొడుక్కి మళ్ళీ పురుషత్వం కలిగేటట్టుగా నేను అనుగ్రహిస్తాను. నేను సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తాను దక్షిణ భారతదేశానికి వెళ్ళి అని ఆయన మహానుభావుడు కర్ణాటక దేశంలో కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి విశేషమైనటువంటి ఎండాకాలంలో దూరంగా ఒక పర్ణశాలని నిర్మాణం చేసుకుని ప్రతిరోజు కూడా తృచ విధానంతో అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేవారు. రోజు కృష్ణానది వరకు నడిచి వెళ్ళి వెనక్కి వచ్చి పడుకుంటే శిష్యులు ఒక రోజున భాస్కరరాయల వారి కాళ్ళు ఒత్తుతున్నారు. ఒత్తుతూ పాదముల వంక చూస్తే ఇంతంత బొబ్బలు ఎక్కున్నాయి. గురువుగారు, ఇంత దూరం మీరు రోజు కృష్ణానది దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తున్నారు, మీ పాదములు బొబ్బలెక్కిపోయాయి. ఇది గురువు యొక్క అనుగ్రహం అంటే. తనకేమొస్తుంది, గురువుకు వచ్చేది ఏం లేదు. తన్ని నమ్ముకున్న శిష్యుడు తెంపరితనంతో ప్రవర్తించినా ఉద్ధరించడానికి భాస్కరరాయల వారు పడిన శ్రమ. పర్ణశాల తీసుకెళ్ళి కృష్ణానది ఒడ్డున వేసుకుందాం అన్నారు. అంటే ఆయన పడుకుని అన్నారు, ఒరేయ్, మన పర్ణశాల కృష్ణానది ఒడ్డున వేద్దామన్నారు కానీ కృష్ణానదిని పర్ణశాల దగ్గరికి తెద్దామని మీరు ఎందుకు అనలేదురా అన్నారు. అంటే శిష్యులు తెల్లబోయి, కృష్ణానది పర్ణశాల దగ్గరికి ఎలా వస్తుంది గురువుగారు అని అనలేదు. ఎందుకు అనలేదు? గురువుగారి మీద నమ్మకం అటువంటి. రేపటి నుంచి మీరు బెంగ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను కృష్ణానదికి వెళ్ళను, కృష్ణానదిని ఇక్కడికి పిలుస్తానన్నారు. ఉదయం లేచి సంధ్యావందనం చేసి సూర్యనారాయణమూర్తిని పిలిచారు. మహానుభావుల యొక్క ఉపాసన బలం సూర్యనారాయణమూర్తి నడిచొచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. ఏం కావాలి భాస్కరరాయల వారు అన్నాడు. కృష్ణానదిని దారి మళ్లించి ఇలా పంపు అన్నారు. ఆయన అన్నారు, ప్రతి యుగమునకు సృష్టి ప్రారంభములో నదీనదములు ఎలా ప్రవహించాలనేటటువంటి దాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేస్తారు. నదీనదములు అలాగే పెడతాయి. వాటి దారి మళ్లించకూడదు, మహాపాపం. కాబట్టి నేను ఆ పని చెయ్యకూడదు, ఇప్పుడు వాటిని నేను దారి మళ్లించను అన్నారు. వెంటనే భాస్కరరాయల వారు అన్నారు, నేను ఉపాసన చేసి నిన్ను పిలిస్తే వచ్చి నిలబడి నా కోరిక తీర్చకపోతే లోకంలో ఇక నీకు ఆరాధన లేకుండా నేను నిన్ను శపించి నీ ఉపాసనా శాస్త్రములన్నింటినీ కూడా నశించిపోయేటట్టు చేస్తానన్నారు. ఇది భక్తుల యొక్క గొప్పతనం, ఇది సనాతన ధర్మం యొక్క వైభవం. ఎవరు గజగజలాడిపోయారో తెలుసా అండి? లోకములకంతటికీ వెలుతురిచ్చే సూర్యనారాయణమూర్తికి చెమటలు పట్టాయి. భాస్కరరాయల వారు, మీరంతా ఆగ్రహించకండి, కృష్ణానది ఎందుకు రావాలి మీ పర్ణశాల ముందుకి? మీరు నాకు అర్ఘ్య విధానంతో ఉపాసన చేస్తే ఆ రామచంద్రుడికి పుంస్తవాన్ని ప్రసాదించడానికి. అసలు మీరు అవేమీ చేయకుండా నేను ఆ పిల్లవాడిని పురుషుడిగా చేస్తాను, మీరు శాంతి పొందండి అన్నారు. ఆయన అన్నారు, నేను బిచ్చగాండి కాదు నువ్వు ఇస్తే తీసుకోవడానికి, నాకు శాస్త్రం తెలుసు, నేను ఉపాసన చేస్తాను, ఈశ్వరుడు లొంగవలసిందే, నువ్వు లొంగి నాకు కోరిక ఇవ్వాలి. నువ్వు భగవంతుడవని దయామయుడవని నమ్మి నిన్ను ప్రార్థించాను కృష్ణానదిని ఇలా పంపమని. అలా నువ్వు పంపకపోతే నీవు దయామయుడవు కాదు కనుక నీ ఉపాసన శాస్త్రాల్ని భంగం చేస్తానన్నారు. సూర్యనారాయణమూర్తి చూశాడు భాస్కరరాయల వారి వంక, చూసి అన్నాడు, తప్పకుండా కృష్ణానది దారి మళ్లించేస్తాను, కానీ శాశ్వతంగా అలా ఉండకూడదు. మీరు శరీరంతో ఉన్నంత కాలం మాత్రం ఈ కృష్ణానది మీ పర్ణశాల ముందు నుంచి వెడుతుంది. ఎవరైనా లోకంలో శరీరం విడిచిపెట్టవలసిందే, కాబట్టి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మాత్రం కృష్ణానది యథాపూర్వకంగా ప్రవహిస్తుంది అని అనుమతి ఇచ్చారు. ఇప్పటికీట నా జీవితంలో కోరిక భాస్కరరాయల వారు కృష్ణానదిని మళ్లించిన ప్రదేశం చూడడానికి వెళ్ళాలి ఒకసారి. కర్ణాటక రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కృష్ణానది ప్రవహించినటువంటి ఇసుక మేటలవి ఇప్పటికీ సాక్ష్యంగా ఉంటాయి. అక్కడ అగ్రహారాల కింద జమీందారులు ఇచ్చేస్తే చింత తోటలతో ఉన్నవి బ్రాహ్మణులకు ఇచ్చారు, మీరు అమ్ముకుంటే పురుగులు పుడతాయన్నారు. ఇప్పటికే అంతేట పురుగులు పుడతాయట అమ్మబోతే చింతకాయల్లో. అది భాస్కరరాయల వారంటే అంతటి మహానుభావుడు. ఆయన సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి రామచంద్రుడికి పుంస్త్వాన్ని కటాక్షించారు. అంతటి మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చెయ్యాలి అని అమ్మవారి నిర్దేశించింది. దీని గురించి లోకంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఒకటి ప్రచారంలో ఉంది.
అప్పటికి ముందు భాస్కరరాయల వారికి ఎక్కడో ఎవరి దగ్గరో కొద్దిగా బాకీ ఉండేదని అమ్మవారు భాస్కరరాయల వారిని లలితా సహస్రానికి వ్యాఖ్యానం రాయమంటే, అమ్మా రుణగ్రస్తుడైన వాడు వ్యాఖ్యానం ఎలా చేస్తాడమ్మా, నాకు రుణం ఉంది అని భాస్కరరాయల వారు అన్నారని, మరునాడు సంధ్యావందనం చేసుకోవడానికి వారు వెళ్ళేటప్పటికీ ఆ రుణం తీర్చేసి అమ్మవారు ఆయన రాసిచ్చిన కాగితం తెచ్చి అక్కడ పెట్టేసిందని, అప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడం భాస్కరరాయల వారు ప్రారంభం చేశారని అంటారు లోకంలో. కాబట్టి మహానుభావుడు ఆయన సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వ్యాఖ్యానం చెయ్యడం ప్రారంభం చేసి పూర్తి చేశారు. ఆయన కాశీపట్టణాన్ని చేరుకొని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తుంటే కాశీ ఒడ్డున ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులకు అనుమానం వచ్చింది. లలితా సహస్రనామం వశిన్యాది దేవతలు చెప్పారు కదా అమ్మవారి అనుగ్రహంతో, దానికి వ్యాఖ్యానం చెప్పడం అంటే మాటలా? అంత అనుగ్రహం ఉన్నవాడా భాస్కరరాయల వారు? ఒకనాడు భాస్కరరాయల వారి దగ్గరికి వచ్చి అన్నారు, మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా, 64 కోట్ల మంది యోగినుల చేత సేవింపబడుతుంది అంటారు కదా, 64 కోట్ల యోగినుల యొక్క కథలు, వృత్తాంతాలు, పేర్లు మాకు చెప్తారా అని అడిగారు. మీరు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నారు కదా, మీకు తెలుసా చెప్పండి అన్నారు. అంటే భాస్కరరాయల వారు అన్నారు, ఏ భక్తుడైనా అంతేనండి, పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట. నేను చెప్తున్నానన్నవాడికి అయితే బెంగ, అమ్మవారు చెప్పిస్తోందన్నవాడికి బెంగ ఏమిటి? కాబట్టి ఆయన అన్నారు, తప్పకుండా మీకు 64 కోట్ల యోగినుల చరిత్రలు కదా కావాలి, సాయంకాలం మీ అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకొచ్చి కూర్చోండి చెప్తానన్నారు. వాళ్ళకి ఒక గురువు గారు ఉండేవారు, కుంకుమానంద స్వాముల వారు. ఆయనకి వెళ్ళి చెప్పారు, ఇవాళ 64 కోట్ల మంది యొక్క చరిత్ర చెప్తాట మహానుభావుడని. అంటే ఆయన అన్నారు, రే అమ్మవారు రా భాస్కరరాయల వారు అంటే ఏమనుకుంటున్నావో, అమ్మవారి చేత అనుగ్రహింపబడిన వ్యక్తి అమ్మవారే, ఆయన చెప్పేస్తాడు జాగ్రత్త అన్నారు. మీరు ఏమనుకుంటున్నారో అంటే సరేనన్నారు. వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే భాస్కరరాయల వారు ఒక్కరే కూర్చుని ఉన్నారు. చెప్తారా అన్నారు. చెప్తాను, మీ అగ్ని కార్యాలు సంధ్యావందనం అన్నీ అయిపోయాయా? అయిపోయాయి. అయితే అందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభం చేయండి, మొదలు పెడుతున్నానన్నారు. వీళ్ళందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభించారు. ఒకేసారి ఇన్ని కోట్ల గొంతుకలతో యోగినుల యొక్క చరిత్రలు వినపడుతున్నాయి. వినపడుతుంటే వీళ్ళందరూ తెల్లబోయి కంగారు పడి కుంకుమానంద స్వామి వారి దగ్గరికి, గురువుగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి, గురువుగారు ఏకకాలంలో మాకు ఆకాశంలో ఇన్ని కోట్ల మంది యోగినులు నిలబడి వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్తున్నారు, ఇది ఎలా సంభవం అయిందని అడిగారు. ఆయన అన్నారు, మీరు ఎవరిని అడిగారు చెప్పమని అన్నారు. భాస్కరరాయల వారిని అడిగామన్నారు. మీకు చెప్పానా, అమ్మవారి అనుగ్రహం పొందినవాడు అమ్మవారి అయిన, ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండి అని ఆయన తన చేతులతో తన శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు చూడండి సరిగ్గా అన్నారు. వాళ్ళు భాస్కరరాయల వారి వంక చూస్తే భాస్కరరాయల వారి కుడిభుజం మీద లలితాదేవి, ఎడంభుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా అమ్మవారిని ఇద్దరిని ఆయన వహించి కూర్చునుంటే 64 కోట్ల మంది యోగినులు పైనుంచి అమ్మవారికి నమస్కారం చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భం. కాశీపట్టణం ఆకాశ వీధిలో కొన్ని వేల మంది ఆ రోజున దర్శనం చేశారు. అది భాస్కరరాయల వారంటే. ఇది జరిగిన తరువాతే భాస్కరరాయల వారు వారణాసిలో విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి మనం బయటికి రాగానే ఎదురుగుండా అన్నపూర్ణమ్మ దేవస్థానం ఉంటుంది. అన్నపూర్ణమ్మ దేవాలయంలోకి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగితే ఎత్తైన అరుగు ఉంటుంది. ఆ అరుగులోకి చిట్ట చివరికి వెళ్ళి చూస్తే కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడ మెట్లు దిగి కిందకెడితే శ్రీచక్రేశ్వరుడు అని ఒక శివలింగం ఉంటుంది. ఆ శ్రీచక్రేశ్వరుడు అన్న శివలింగం ఈ సందర్భం జరిగిన తరువాత, లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం పూర్తయిన తరువాత భాస్కరరాయల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. నేను కాశీ వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరినీ ప్రత్యేకం ఆ శివలింగం దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయం చెప్పి పొంగిపోయి ఆనందపడిపోయి ఆ శివలింగం మీద 4 తుమ్మిపూలు వేసి పరవశించిపోతుంటాం. కాబట్టి అంతటి మహానుభావుడు భాస్కరరాయల వారంటే. కాబట్టి మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అన్న నామానికి వ్యాఖ్యానం ఆ యోగినుల చేతే చెప్పించగలిగినంతటి ప్రజ్ఞావంతుడు భాస్కరరాయల వారంటే. అంతటి మహాపురుషుడు చేసినది సౌభాగ్య భాస్కరం.